హలో హాయ్ గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ ఇప్పుడే లేచానమాట. లైక్ ఇప్పుడే మీన్స్ ఒక 1 hour బ్యాక్. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. సో నేను 9కి లేచాను అండ్ నా ఫ్రెష్ అప్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడే నా వెయిట్ చెక్ చేసుకున్నాను. మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకుంటాను. సో ఎన్ని గ్రామ్స్ పెరిగాను ఏంటి అనేది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 1 month నుంచి నా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. సో డైలీ మార్నింగ్ వెయిట్ చెకప్ కంపల్సరీ చేసుకుంటాను. సో ఇప్పటివరకు చేసిన వెయిట్ చెకప్లో అంటే లైక్ వెయిట్ తగ్గడమే కానీ లైక్ గ్రామ్స్ కూడా పెరగలేదు ఇప్పుడు వచ్చి, బికాజ్ అంత స్ట్రిక్ట్గా నేను డైట్ చేస్తూ కరెక్ట్గా డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి. సో అది మీకు నా డైట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ చాలామంది అడుగుతున్నారు, సో రమ్య మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, సో ఏమేమి ఫాలో అవుతున్నారు, ఎన్ని స్టెప్స్ వాకింగ్ చేస్తున్నారు అండ్ ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నారు అని ఇలాంటి చాలా 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 క్వశ్చన్స్ వచ్చినాయి. సో వాటన్నిటికీ లైక్ లెంతీగా కాదు, సింపుల్గా పాయింట్స్ చెప్పి క్లోజ్ చేసేస్తాను, ఓకేనా. సో దిస్ ఈజ్ మై 1 month వెయిట్ లాస్ జర్నీ. సో 1 month వెయిట్ లాస్ జర్నీలో నేను ఎన్ని కేజెస్ తగ్గాను అనేది మాట్లాడుకుందాం. హాయ్ అండి, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. సో నా పేరు రమ్య. సో నేను April 29th నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ నేను 72 kgs ఉన్నాను. సో ఇప్పుడు నేను 67 kgs రేంజ్లో ఉన్నాను, లైక్ 67.75 grams అలా అనమాట. సో ఆల్మోస్ట్ 5 to 6 kgs వెయిట్ లాస్ ఇన్ జస్ట్ 1 month. నేను చేసిన ఈ వెయిట్ లాస్ జర్నీ ఈసారి ది బెస్ట్ అనిపించింది. బికాజ్ నేను ఇప్పుడే కాదు, బిఫోర్ పాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా చేశాను. కొన్ని చాలా డైట్స్ కూడా ఫాలో అయ్యాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో, ఇంకా లైక్ కొన్ని యాప్స్లో కూడా నేను మనీ కట్టి లైక్ వెయిట్ లాస్ జర్నీలో స్టార్ట్ అయ్యాను. బట్ హెర్బల్ లైఫ్ కూడా వాడాను. బట్ నాకు దేనివల్ల యూజ్ అనిపించలేదు. బికాజ్ నేను అంతంత అమౌంట్ కట్టినా కానీ నాకు సింగిల్ రూపీ, లైక్ నేను అమౌంట్ పే చేసింది పక్కన పెడితే కనీసం వెయిట్ లాస్ అనేది నాకు కనపడాలి కదా. నేను కరెక్ట్గా ఫాలో అయ్యడం లేదో తెలియదు కానీ కనీసం 1 kg అయినా తగ్గుతాం కదా. నాకు ఎక్కడ ఏది అనిపించలేదు. వాళ్ళు చెప్తున్న డైట్ ఫాలో అయినా నేను చేస్తున్నా కానీ నాకు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి రిజల్ట్ అయితే అనిపించలేదు. బట్ ఇప్పుడు నేను ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేను ఏమేమి తీసుకోవాలి, కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్ అండ్ మినరల్స్, పొటాషియం, సో ఇవన్నీ నేను కరెక్ట్గా స్టడీ చేశానమాట. స్టడీ చేసిన తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తే లైక్ రిజల్ట్ అనేది నాకు 1 monthలో 6 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో నేను పక్కన నేను ఇప్పుడు ఈరోజు ఇదే డ్రెస్తో వేసుకున్న వీడియో పోస్ట్ చేస్తాను పక్కన చూడండి. నేను 1 month అవుతుంది డైట్ ఫాలో అయ్యి 5 to 6 kgs అనేది వెయిట్ లాస్ చూశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది నేను సింపుల్గా మీకు చెప్తాను. బిఫోర్ 1 month నాకు చాలా చిరాగ్గా ఉండేదాన్ని, మాట్లాడితే కోపం వచ్చేది అండ్ కొంచెం నన్ను టచ్ చేసిన చిరాకు వచ్చేది. నాకు లైక్ B12 సిమ్టమ్స్ ఉండే అనమాట. ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు B12 తక్కువైందని చెప్పి ఇంజెక్షన్స్ తీసుకున్నాను, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడాను, విటమిన్ D టాబ్లెట్స్ వాడాను. సో ఇలా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉండేదాన్ని ఇంతకుముందు, లైక్ ఐరన్, కాల్షియం ఇవన్నీ వాడేదాన్ని. బట్ ఈ 1 monthలో అన్నిటికీ చెక్ క్లోజ్ అనమాట. టాబ్లెట్స్ అన్నీ పడేసాను ఇంకా. ఎందుకంటే నేను కరెక్ట్గా టైంకి న్యూట్రిషన్స్ తీసుకుంటున్నాను, మినరల్స్ అండ్ ఫైబర్, రిచ్ ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ తీసుకోవడం వల్ల టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్, మీరు ఖచ్చితంగా టైంకి ఫుడ్ తిని అండ్ హెల్దీ ఫుడ్ టైంకి, నేను చెప్పను హెల్దీ ఫుడ్ తిన్నారు అని అంటే మీరు ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, మీరు షుగర్స్ కనుక కట్ చేశారు అంటే ఈజీగా వెయిట్ లాస్ అనేది మీరు చూడగలుగుతారు. లైక్ 1 kg అయినా ఆఖరికి లైక్ గ్రామ్స్ అయినా చూడగలుగుతారు. ఈవెన్ మీరు టీలో కూడా యూజ్ చేయకుండా మీరు షుగర్స్ అనేది మీరు కట్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్, సో బిఫోర్ 6:30 or 7 కల్లా మీరు ఫుడ్ తినేశారు అని అంటే మీరు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ చూస్తారు. అండ్ టైంకి పడుకోవడం, సో స్లీప్ అనేది 8 hours కంపల్సరీ. సో మీరు ఏ టైంకి పడుకున్నా 8 hours స్లీప్ చూసుకోండి. 10కి పడుకున్నా 8 hours స్లీప్, 7కి 6:30కి లేచేసేయండి. టైంకి పడుకోకుండా లైక్ మీరు ఏ టైంకి పడుకున్నా అన్ని అవర్స్ ఫినిష్ అవ్వకుండా మీరు లేచినా కానీ ఆ డే మొత్తం మీకు డిస్టర్బ్ అయిపోతుంది. బికాజ్ ఏదైనా కానీ తినడం, పడుకోవడం మనం చేసే హ్యాబిట్స్ బట్టి ఉంటుంది. నేను నా డైట్ని 2 meal డే, లైక్ డేకి నేను 2 meals తీసుకుంటాను. 10 to 11:30 మధ్యన బ్రంచ్ తీసుకుంటాను అండ్ 6:30 to 7 మధ్యలో నేను సెకండ్ మీల్ తీసుకుంటాను. అంతే, 2 meals తీసుకుని రిమైనింగ్ టైం అంతా క్లోజ్. ఎలాంటి ఫుడ్ తినాను, ఇంకా ఎలాంటి 5 o'clockకి స్నాక్స్ టైప్లో ఆల్మండ్స్, నట్స్ అవి తింటాను కానీ రిమైనింగ్ నేను ఎలాంటి ఫుడ్ కానీ ఏం చేయను. నాకు స్టార్టింగ్ 1 monthలో లైక్ నేను బిఫోర్ 1 month స్టార్ట్ చేశాను కదా, ఆ 1 monthలో నాకు సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. స్టార్టింగ్లో 3 times తినేదాన్ని, ఉండే కొద్దీ 2 timesకి నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా నేను 2 times లైక్ 11 o'clock to 10:30 to 11 మధ్యలో తిన్నాను అంటే ఇంకా నాకు ఈవినింగ్ వరకు ఆకలి వేయదు. ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ ఉండాలి అండ్ మంచి స్లీప్ ఉండాలి అండ్ షుగర్స్ కట్ చేసి ఉండాలి. బిఫోర్ 6:37 లోపల తినేయాలి.
సో ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయ్యారు అని అంటే వాకింగ్ లేకుండా, జిమ్ లేకుండా, ఎక్సర్సైజెస్ లేకుండా మీరు వెయిట్ లాస్ అనేది చూస్తారు. బికాజ్ నేను ఏమి చేయకుండా నా వెయిట్ లాస్ అనేది 5 to 6 kgs తగ్గాను. మ్యాక్సిమం ఒక 5 to 10 days బ్యాక్ నుంచి నేను వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ 5000 స్టెప్స్. స్టార్ట్ చేసేటప్పుడు తక్కువతోని స్టార్ట్ చేయండి. డైలీ అలవాటు అయ్యే కొద్దీ మీకు 10,000 స్టెప్స్ వరకు రీచ్ అవ్వచ్చు అనమాట. సో నేను డైలీ 5k స్టెప్స్ పెట్టుకుంటాను, 3k or 5k అంతే, అంతకుమించి నేను ఎక్కువ పెట్టుకోను. సో మినిమల్ ఎక్సర్సైజెస్ లైక్ నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ నా డైలీ రొటీన్ని ఫాలో అవుతాను. సో డైలీ రొటీన్ ఏంటి, ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.